నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, మృత్యుంజయ మంత్రం ఇది అందరికీ తెలిసిందే. అయితే ఎట్లాంటి విపత్కరమైన పరిస్థితులు ఉన్నప్పుడు మృత్యుంజయ మంత్రాన్ని చదువుతూ ఉంటాము. అయితే అప్పుడేనా, లేకపోతే ఎలాంటి అవాంఛనీయమైన పరిస్థితులు మనకు ఎదురు కాకుండా ఉండటం కోసం కూడా మృత్యుంజయ మంత్రాన్ని చదువుకోవచ్చా? చక్కగా చదువుకోవచ్చు. ఎందుకంటే మనం చదివేది ఎలాంటి పరిస్థితులు మనకు ఒక్కొక్కసారి అంటే మామూలుగా మృత్యుంజయ మంత్రం అంటే ఎవరికన్నా ఒంట్లో బాగాలేనప్పుడు, హాస్పిటల్లో ఉన్నప్పుడు, ఈ 2-3 months బాగలేదండి కొంచెం అని అంటే ఇంట్లో చదువుకున్నాను, లేకపోతే హాస్పిటల్లో ఉన్నప్పుడు అంటే ప్రత్యేకంగా ఎవరినన్నా నియమించుకుని జపం ధారపోయడానికి అని చెప్పి కూడా చేయిస్తాం. ఎప్పుడూ కూడా రోజు 11 సార్లు మృత్యుంజయ మంత్రం చదువుకుంటే చాలా మంచిది. అంటే ఆ రోజు ఎలాంటి విపత్కర సంఘటనలు జరగకుండా, నెగటివ్ ఎనర్జీస్ ఏవి కూడా మన దగ్గర రాకుండా కూడా. అవునా? నెగటివ్ ఎనర్జీ అస్సలు శివుడు అంటే శివుడి ఆధీనంలోనే ఉంటాయి కదా అవన్నీ కూడా. కాబట్టి తప్పకుండా నెగటివ్ ఎనర్జీస్ ఏవి కూడా మన జోలికి రాకుండా కూడా ఉంటాయి అన్నమాట. అయితే మామూలుగా మనకి అయ్యి బాబాయ్ ఇక మరణమే శరణం అన్నట్టుగా అంటే పరిస్థితులు ఉంటాయి చూడు. కొన్ని ఎవరికైనా డబ్బులు ఇవ్వాలి, ఆ డబ్బులు అందవు, అవతల వాళ్ళు ఆగరు, చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇంట్లో ఏమన్నా గొడవలు అయిపోతాయేమో అన్న భయం ఉంటుంది. అప్పుడు చదువుకోవచ్చు. ఇంట్లో విపరీతమైన గొడవలు అవుతున్నాయి, అసలు ఎందుకు అవుతున్నాయో కూడా అర్థం కావట్లేదు. ఒకళ్ళకొకళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడుకుంటారంటే, నేను లేకపోతే నీకు అర్థమవుతుందిరా, నేను లేని రోజున వస్తుంది చూసావా, అప్పుడు నా విలువ ఏంటో తెలుస్తుంది. ఇలాంటి మాటలు కూడా గొడవల్లో మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. అసలు ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్ళు పోతున్నారు, నువ్వు ఓట్లేదేంటో అని అనుకుంటారు. మంచి మంచి వాళ్ళందరూ పోతున్నారు, నువ్వు ఓట్లేదేంటో అనుకుంటారు. ఇలాంటి మాటలన్నీ మాట్లాడుకునే గొడవలు ఉన్నప్పుడు కూడా మృత్యుంజయ మంత్రం చాలా బాగా పనిచేస్తుంది. మానసిక అశాంతి అప్పుడు కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే చంద్రుడికి చెప్పాడు అనమాట మార్కండేయ స్వామి ఈ మంత్రం చదువు అని చెప్పి. కాబట్టి చంద్రుడు మనకు కారకుడు మనకి. అలాగే మనకి ఏమైనా ఆర్థిక ఇబ్బందులు ఉంటే ముందు మనకి మనసే కదా బాధపడేది. కాబట్టి ఆర్థిక ఇబ్బందుల్ని తొలగింపజేయడానికి కూడా ఈ మంత్రం చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఇలాంటి విపత్కర పరిస్థితి నుంచి మమ్మల్ని రక్షించు స్వామి అని చెప్పి మనం అడుగుతాం ఆ శ్లోకంలో. కాబట్టి ఆర్థిక ఇబ్బందులకి కూడా మృత్యుంజయ స్తోత్రం మంత్రం చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ఎవరైనా అవమానిస్తూ ఉంటారు మనని విపరీతంగా. ఎలా అంటే ఇండ్లల్లో కూడా చూడు, ఫంక్షన్స్కి వెళ్తూ ఉంటాం కదా, వెళ్ళినప్పుడు మనం ఎవరో కూడా తెలియనట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు అనమాట మిగతా వాళ్ళ ముందు. అప్పుడు మనకి బాధ అనిపిస్తుంది. ఏంటో మనని గుర్తించట్లేదన్న బాధ విపరీతమైన వర్ణనాతీతం అది. ఇంట్లో ఎవరికైనా చెప్పుకున్నాం అనుకో, భర్తకి చెప్పుకున్నా లేకపోతే భార్యకి చెప్పినా, పోన్లేండి వాళ్ళు పలకరిస్తేనేనా, పలకరించే వాళ్ళతో మాట్లాడండి, ఏముంది దాంట్లో, నిన్ను పలకరించకపోతే ఏమైంది, మిగతా వాళ్ళు ఎవరు నిన్ను పలకరించలేదా అని భర్త అంటాడు. పలకరించారండి అంటే మరి వాళ్ళ గురించి నీకెందుకు బాధపడడం అనేది మనం సంధాయిస్తారు, ఓదారుస్తారు. కాదు అని నేను అనను, కానీ ఆ బాధ పడిన వాళ్ళకి తెలుస్తుంది ఎంత మానసిక అశాంతి అనేది 2-3 రోజులు ఉంటుంది మనం ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళి వస్తే. ఇలాంటి బాధలు పడినప్పుడు సుమారుగా అందరూ ఎదుర్కొంటారేమో ఇట్లాంటివి. నేను కూడా ఎదుర్కొన్నాను. అందులో ఎవ్వరు కాదేది కవితకు అనర్హం, అది ఎవ్వరు ఇట్లాంటి అవమానానికి అనర్హం. అంటే వాళ్ళు ఎలా అంటే నువ్వెవరో కూడా మాకు తెలియదు అన్నట్టు బిహేవ్ చేయడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం. ఎందుకంటే మిగతా చుట్టాలందరూ ఉంటారు కదా, అయ్యో అదేంటి వీళ్ళు మాట్లాడుకోవట్లేదు ఏంటని వాళ్ళకి డౌట్ వస్తుంది కదా, అవునా కదా. అప్పుడు స్టార్టింగ్ లో నేను చాలా బాధపడేదాన్ని. తర్వాత నన్ను పలకరించిన వాళ్ళతో నేను హ్యాపీగా మాట్లాడడం స్టార్ట్ చేశాను. అప్పుడు నాకు ఆ బాధ తొలగిపోయింది. ఎట్లా డీల్ చేయాలంటారు? ఇప్పుడు ఎవరైనా మనం పలకరించే వాళ్ళు ఉంటారుగా, ఫంక్షన్ లో ఎవరు ఉండకుండా ఉండరు కదా, వాళ్ళతో ఎక్కువగా టైం స్పెండ్ చేయడం మొదలు పెట్టాను.
అక్కడే కూర్చోవడము, అక్కడే మాట్లాడడము, ఉమ్. వాళ్ళతోనే ఉండడము. ఉమ్. సరే దింపేస్తామంటే సరే మీరు రండి మాతో పాటు, మిమ్మల్ని దింపేసి మేము ఇంటికి వెళ్తానులే అనడం. ఉమ్. ఇలా నేను కవర్ చేసుకోవడం స్టార్ట్ చేశాను, డైవర్ట్. డైవర్ట్ చేయడం ఉమ్. స్టార్ట్ చేశాను. ఉమ్. కాబట్టి వాళ్ళకి ఇష్టం లేనప్పుడు మనం కూడా కామ్గా ఉంటే పోతుంది కదా ఉమ్. అనేది నేర్చుకున్నా నేను కూడా. ఉమ్. కాబట్టి అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా, ఇప్పుడు అస్సలు మాట్లాడని వాళ్ళు కూడా ఉంటారు. వెళ్తే ఊరికేనే ఫంక్షన్ కి పిలిచామంటే పిలిచాము, వచ్చారంటే వచ్చారు అన్నట్టుగా ఉండాలంటే కూడా బాధే కదా. అవునక్క. అప్పుడు కూడా ఈ మృత్యుంజయ మంత్రం చాలా బాగా పనిచేస్తుంది. అంటే అవమానాలు ఎక్కడన్నా ఎదుర్కొన్నారు అని అంటే మనకి ఆ గండం ఉందన్నమాట, అపమృత్యు గండం ఉంది. అది భగవంతుడు ఎలా తొలగిస్తాడు అంటే ఈ అవమానం పడినప్పుడు తొలగిస్తాడు. కొన్ని కొన్ని అవమానాలు ఎట్లా ఉంటాయి అని అంటే, ఈ భూమి ఇక్కడికి పెగడించుకుపోయి లోపలికి వెళ్ళిపోతే బాగుండు కదా నేను, ఏ బాధ లేకుండా అన్న ఫీలింగ్ కూడా వచ్చిన సందర్భాలు నాకు ఎన్నో ఉన్నాయి పద్మిని. అంటే అందరికి ఇప్పుడు ఇంటికి పిలిచిన హోస్టే వాళ్ళు పిలుస్తారు ఫంక్షన్ కి రండి అని, వాళ్ళు మాట్లాడరు ఆ, మనల్ని ఎందుకు పిలిచారు అసలు వీళ్ళు, అది. మనం ఎందుకు వచ్చాము అది వీళ్ళింటికి అనే ఆ. ఫీలింగ్ వస్తుంది. అవును. బా. అప్పుడు ఘోరం అది. అలాంటి సందర్భాలు ఉన్నప్పుడు, అలాంటి బాధలు ఉన్నప్పుడు కూడా అవమానం పడ్డాము అని అంటే అపమృత్యు దోషం భగవంతుడు తీసేస్తున్నాడు అనే లెక్క. అక్క అలా అవమానించే వాళ్ళ కోసం కూడా ఒకసారి మాట్లాడుకుంటే, అతిథి దేవో భవ అని అంటోంది మన ధర్మము. అలా పిలిచి అలా మానసికంగా వాళ్ళని హింసించడం తో వాళ్ళు ఎట్లాంటి పర్యవసానాలు ఫేస్ చేస్తారు? ధర్మాన్ని ధిక్కరిస్తే, ధర్మాన్ని రక్షిస్తే రక్షిస్తుందని మనం విన్నాం కదా, ధర్మో రక్షిత రక్షిత అని విన్నాం కదా. అలానే ధర్మాన్ని ధిక్కరించి ధర్మం ఫాలో చేయకపోతే ధర్మమే శిక్షిస్తుంది. ఎగ్జాక్ట్లీ. మీకు ఇష్టం లేకపోతే పిలవకుండా పోతుంది కదా. పిలువని కావాలని పాపం చేసుకుంటామంటే ఎందుకు వదలడం, చేసుకొని మనం ఎందుకు కాదనడం, లెట్ ఇట్ బి. వాళ్ళ కర్మ పరిపక్వం అవడానికి మనం ఒక టూల్ అవుతున్నాం అనుకోవాలి అంతే. ఇంకా పరిపక్వం ఇంకా మూట కట్టుకోవడానికి మూట మొత్తం కట్టేసింది, బెలూన్ మొత్తం ఊదిన తర్వాత కదా పట్మని వేలేది. కాబట్టి ఆ కొంచెం గాలి ఎక్కడో మిగిలిపోయింది, మన వల్ల అది నిండుతోందని అనుకోవాలి అంతే. కాబట్టి అలా అవమానించినప్పుడు మాత్రం బాధపడకండి, అక్కడే చదువుకోవచ్చు. అక్కడే చదువుకోవచ్చు. చెప్పులు లేకపోతే చాలు మీ దగ్గర. ఫంక్షన్ అంటే అందరు మంచి వాళ్ళే ఉంటారు కదా, ఏ బాధ ఉండదు కదా మనకి. అవునక్క. కాబట్టి అక్కడే చెప్పులు ఇప్పేసి శివుడి గురించి చక్కగా ధ్యానం చేసుకొని ఆ మంత్రం చదువుకోవచ్చు. ఇప్పుడు అందరి చేతుల్లో మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. అయినప్పటికీ మీరు ఒకసారి మీ ద్వారా వినాలనుకుంటున్నారు. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్నుక్షీయం అమృతాత్. అసలు దోసకాయ ఉంటుంది కదా, ఆ దోసకాయ ఎలా విడిపడిపోతుంటా, దోసపండు అయిపోయిన తర్వాత దానంతట అదే తీగ నుంచి విడిపడుతుంటా, ఏ బాధ లేకుండా. కాబట్టి అలాంటి మోక్షాన్ని ప్రసాదించు స్వామి అని చెప్పి మనం స్వామిని అడుగుతున్నాం. అసలు మృత్యు నుంచి మమ్మల్ని రక్షించేసాయి. ఇంకా అంటే మళ్ళీ పుట్టడం, మళ్ళీ జన్మించడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ జన్మించడం ఇవన్నీ ఏమీ ఉండకుండా ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది, చూడాల్సింది ఏంటి అంటే, అక్కడ అంత దోసపండు అంటే బాగా ముసలి వాళ్ళు అయిన తర్వాత మమ్మల్ని తీసుకెళ్ళి స్వామి అని చెప్పి మనం అడుగుతున్నట్టు కదా. అలా అవ్వాలి అని అంటే మనం ఎంత పరిపూర్ణమైన మనసుతో, మనం ఎంత నీట్గా ఉండాలి మన మనసు అనేది, మన చేతలు ఎంత ధర్మబద్ధమైన ఉండాలి అనేది మన మైండ్లోకి రావాలి. అవునా, వాడి జోడికి వెళ్ళకు, వాడు చాలా మంచివాడు అని చెప్పి చెప్పాలి మన క్లాస్ టీచర్. ఎప్పుడైనా మనం అల్లరి చేసినా అలా చెయ్యరే, ఒకసారి నేను మాట్లాడతాను ఉండండి అని చెప్పి చెప్పేవాళ్ళు కదా టీచర్స్, మన మీద నమ్మకంతో. అలాంటి నమ్మకంతోనే మనం మన జీవితాన్ని నిలబెట్టుకోవాలి, ఆ నమ్మకం భగవంతుడి దగ్గర. కాబట్టి అలాంటి ఏదైనా విపత్కర పరిస్థితులు వచ్చినా కూడా భగవంతుడు వెంటనే రక్షిస్తాడు అన్నమాట. కాబట్టి అలా మనం దోసపండు ఎటువంటి బాధ లేకుండా ఎలా అయితే విడిపడిపోతుందో, నన్ను కూడా ఈ చక్రం నుంచి విడిపడిపోయిన స్వామి అలాగే విడిపించు, అలాగే మోక్షాన్ని ప్రసాదించు అని చెప్పి స్వామిని కోరుకుంటున్నాం. కాబట్టి ఈ మంత్రం అనేది తప్పకుండా పిల్లలతో కూడా 11 సార్లు చదివించాలి ప్రతిరోజు. మోక్షము అని అంటే బాధ నుంచి కూడా విముక్తి పొందడం మోక్షమే. బాధ నుంచి విముక్తి పొందడం మోక్షమే. మోక్షం రావాలి అన్నప్పుడు మనం ఎంత కరెక్ట్గా ఉండాలి, నాయన నువ్వు నాకు ఈ పని చెయ్యి అని అన్నప్పుడు మనం ఎంత కరెక్ట్గా ఉండాలి, అలా కరెక్ట్గా లైన్లో నిలబెట్టేది కూడా స్వామి. ఇంకా మనం ప్రార్థిస్తున్నాం కదా, నాకు మోక్షాన్ని కలిగించే స్వామి అని అంటే మనం ఎటువంటి పరిస్థితుల్లోనూ తప్పు చేయకుండా ఉండేటట్టు చూసే బాధ్యత కూడా ఆయన చేతుల్లో పెట్టినట్టే. కాబట్టి పిల్లల చేతుల్లో వాళ్ళకి సపోర్ట్ ఇవ్వకుండా ఇంకోళ్ళకి సపోర్ట్ ఇచ్చేస్తాం అనుకోకుండా.
అలాంటప్పుడు కూడా ఆ తప్పు చేసినప్పుడు అలాంటి తప్పులు కూడా చేయనీకు స్వామి, నా చేత తెలియకుండా కూడా తప్పు చేయనీయకుండా Right. చూడు స్వామి అని చెప్పి దండం పెట్టుకొని చదవచ్చు. రైట్, అద్భుతం అక్క. ప్రతి నిత్యం మన నిత్య దైనందిన జీవితంలో ఈ మంత్రం అనేది ఖచ్చితంగా అలవాటు చేసుకోండి అని మీరు సిఫార్సు చేస్తున్నట్టేనా? అంతే. అద్భుతం అక్క. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. నమస్తే.